Hi guys, welcome to my channel Meghna Singreddy. Welcome back to one more video. Baking ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను కానీ టైం సెట్ అవ్వట్లేదు అన్నమాట. ఇష్టకి నాకు మా మమ్మీకి వాళ్ళ వర్క్స్ లో వాళ్ళు నా వర్క్స్ లో నేను ఉండటం వల్ల అవ్వలేదు. కుకింగ్ అనేది ఒకళ్ళ వల్ల అవ్వదు కదా, ఎప్పుడు పక్కన ఎవరో ఒకరు హెల్ప్ చేస్తేనే ఈజీగా అయిపోతుంది. అందుకని చెప్పి ఇన్ని రోజులు చేయలేదు. ఫైనల్గా ఈరోజు అందరికీ టైం సెట్ అయ్యింది. సో అందుకని చెప్పి ఈరోజు బేకింగ్ చేద్దాం అనుకున్నాం. ఏం చేద్దామని ఆలోచించినప్పుడు కేకా లేకపోతే ఏమైనా అనుకుంటే బిస్కెట్ చేద్దాము అనుకున్నాం అనమాట. బిస్కెట్స్ అయితే డైలీ ఈవినింగ్ స్నాక్స్ లాగా యూజ్ బిస్కెట్స్ అయితే డైలీ ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు కదా, అందుకని బిస్కెట్స్ చేద్దాం అనుకుంటున్నాము. బిస్కెట్స్ కూడా హెల్తీ వేలో చేద్దాం అనుకుంటున్నాము, మైదా షుగర్ ఇవి యూజ్ చేయకుండా. సో ఎలా చేస్తాం ఏంటి అనేసి మొత్తం వీడియో అంతా చూడండి. సో హెల్దీగా మంచిగా క్రిస్పీగా బిస్కెట్స్ నేను ఎలా చేశాను అనేసి ఇప్పుడు మీ అందరితో షేర్ చేస్తాను. మైదాతో చేస్తే ఏ రెసిపీ అయినా సరే చాలా టేస్టీగా వస్తుంది. కుకీస్, బిస్కెట్స్, బ్రెడ్ ఇవన్నీ చాలా టేస్టీగా వస్తాయి. బట్ హెల్దీగా చేస్తే బెటర్ కదా అని సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మైదా అండ్ షుగర్ వీఆర్ గోయింగ్ టు యూజ్ గోధుమ పిండి అండ్ బెల్లం అనమాట. ఇంట్లో చేసే ఫుడ్ అంటే మనకి ఇంగ్రీడియంట్స్ మీద కొంచెం ఎక్కువ కంట్రోల్ ఉంటుంది, హెల్త్కి కూడా అందువల్ల చాలా మంచిది అనమాట. సో ఈ బిస్కెట్స్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. గోధుమ పిండి, బెల్లం, రవ్వ, బేకింగ్ సోడా, కోకో పౌడర్, వెనిలా ఎసెన్స్, సాల్ట్, బటర్, మిల్క్ అండ్ ఫ్యూ చాప్డ్ ఆల్మండ్స్. డైలీ స్నాక్స్లో తినడానికి బాగుంటుంది కదా అని చెప్పి నేను 1/2 kg చేశాను అనమాట. బట్ 1/2 kgలో చెప్పే కన్నా ఒక కప్ మెజర్మెంట్స్లో చెప్తే బెటర్ కదా అని సో కప్ మెజర్మెంట్స్లో నేనైతే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా గైస్? నేను గోధుమ పిండి 1 కప్ తీసుకుంటే బెల్లం కూడా సేమ్ అంతే కప్ తీసుకున్నాను అనమాట. బెల్లం అండ్ గోధుమ పిండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. మా ఇంట్లో అయితే బెల్లం పొడి ఉంది అవైలబుల్గా, సో అదైతే మిక్సింగ్కి ఈజీగా ఉంటుందని అదే నేను యూజ్ చేస్తున్నాను. ఇక్కడ రవ్వ అయితే క్రిస్పీనెస్ కోసం అని చెప్పి 1 స్పూన్ వేసుకోవాలి. అండ్ బేకింగ్ సోడా 1/2 స్పూన్, కోకో పౌడర్ 1/2 కప్ వేసుకున్నాను. కోకో పౌడర్ అనేది ఆప్షనల్, మనకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేను జస్ట్ చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది కదా అని వేసాను. అండ్ సాల్ట్ తగినంత, యాజ్ యూజువల్గా సాల్ట్ తగినంత తీసుకోవాలన్నమాట. మిల్క్ అయితే ఇదంతా మిక్స్ చేయడానికి నేను మిల్క్ యూజ్ చేశాను. యూ కెన్ ఆల్సో యూజ్ వాటర్ ఇఫ్ యూ ప్రిఫర్. ఫస్ట్ అయితే బటర్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత బాగా విస్క్ చేసుకోవాలి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసి దెన్ మిక్స్ ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్ టుగెదర్ నైస్లీ. స్మూత్ డౌలో మనకి కావాలి కాబట్టి మిల్క్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, మిల్క్ కాకుండా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. నాన్ స్టిక్కీగా డవ్ అనేది ఉండాలన్నమాట, అప్పుడే మనకి మంచిగా డవ్ రెడీ అయినట్టు. మనం కుకీస్ చేసే టైం వచ్చేసింది. రౌండ్గా బిస్కెట్స్లా చేసుకోవాలి. రౌండ్గా అనే కాదు, మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ చేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్ రౌండ్ కావాలనిపించింది, అందుకని చెప్పి చపాతీలా చేసి ఫస్ట్ తర్వాత గ్లాస్తో రౌండ్గా కట్ చేసుకున్నాను. బట్ వీటికి ఎంత చేయాల్సిన పనే లేదు, హ్యాండ్తో అయినా సరే రౌండ్గా సరిపోతుంది, చేసుకుంటే ఈజీగానే అయిపోతుంది ప్రాసెస్. బయట బిస్కెట్స్ పర్చేస్ చేసి తినే కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే బెటర్ కదా అనిపిస్తుంది ఈ మధ్య చాలా. దట్టు నాకు కూడా ఒక బేబీ వచ్చింది కాబట్టి ఆఫ్ కోర్స్ యాజ్ ఏ మదర్గా హోమ్ ఫుడ్ పెట్టాలి, బయట ఫుడ్ అస్సలు అలవాటు చేయకూడదు అనేసి ఉంటుంది. అందుకని చెప్పి మెయిన్గా ట్రై చేస్తున్నాను అన్ని వెరైటీస్ కూడా. ఫస్ట్ టైం ఏది చేసినా సరే సరిగ్గా రాదు కదా అని వదిలేయకుండా మనం ట్రై చేస్తూ ఉంటే మనకి అర్థమవుతుంది అనమాట ఏది ఎంత క్వాంటిటీ తీసుకుంటే బాగా వస్తుంది అని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను మెజర్మెంట్ విషయంకి వస్తే 1 కప్ అంటే నేను 1 కప్పు అలా తీసుకొని మెజర్ చేసి ఓకే అని వేస్తాను అనమాట. కానీ మన పేరెంట్స్ వాళ్ళు అయితే ర్యాండమ్గా చూసి ఇది 1 కప్ ఉంటుంది అనేసి చెప్పేస్తారు. వాళ్ళని చూస్తే అనిపిస్తుంది ఇంకా చాలా ఎదగాలి మనం అని చెప్పి ఈ విషయంలో. బేకింగ్ అంటే ఇష్టం, అంటే కేక్స్, బిస్కెట్స్, బ్రెడ్ ఇలా అన్నీ మనమే చేసుకొని తింటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం అనుకోవడమే కానీ చేసే ఓపిక కూడా ఉండదు కొన్ని టైమ్స్. సో రెసిపీకి వస్తే బేక్ చేశాక ఎలా ఉంటుందో టేస్ట్ కానీ ఇప్పుడైతే చాలా బాగుంది. ఛాన్స్ ఇస్తే ఇలానే కంప్లీట్ చేసేయచ్చు అన్నట్టు ఉందన్నమాట. మా వాళ్ళందరూ తెగ తినేశారు. అండ్ మేమైతే 1 కప్పు కూడా పక్కన పెట్టుకున్నాము, తర్వాత తినచ్చు అని చెప్పి ఈ డౌని. ఈ బిస్కెట్ పైన డిజైన్ ఏమైనా వేద్దాం అనిపించింది ఆల్ ఆఫ్ సడన్, ఇంకా లైన్స్ వేసేసాను అనమాట ఆలోచించకుండా. మా ఇష్ట అయితే కొన్ని బిస్కెట్స్ మీద మా నేమ్స్ కూడా రాసింది ఫన్నీగా. ఆ బిస్కెట్స్ ఏమయ్యాయి అని చెప్పి నేను ఎండింగ్లో చెప్తాను. డిజైన్ వేసాక టు మేక్ దమ్ లుక్ రిచ్ యూ కెన్ ఆల్సో ప్రెస్ చాప్డ్ ఆల్మండ్స్ ఆన్ ది టాప్.
రిచ్నెస్ కోసమనే కాదు కానీ హెల్త్కి కూడా మంచిదని చెప్పి నేను వేసాను అనమాట. నౌ బేకింగ్ టైం వచ్చేసింది. ఓవెన్ ఉంటే అందులో చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఓవెన్ లేదు, సో ఇడ్లీ మేకర్లో పెట్టేద్దాం అనుకున్నాను అనమాట. ఎందుకు అంటే ఎక్కువ బిస్కెట్స్ ఒకేసారి బేక్ అయిపోతాయి కాబట్టి. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇడ్లీ మేకర్లో కింద శాండ్ వేసి ముందుగా ప్రీహీట్ చేసుకొని ఉంచాలన్నమాట. ఘీ ఆర్ ఆయిల్ ఏదైనా అప్లై చేసి ప్లేట్స్కి ఈ బిస్కెట్స్ ప్లేస్ చేసుకోవాలన్నమాట. ప్రీహీట్ అయ్యాక ఇవన్నీ ఇడ్లీ మేకర్లో పెట్టి లిడ్ క్లోజ్ చేయాలి అండ్ లెట్ ఇట్ బేక్ ఫర్ అబౌట్ 20 minutes ఆన్ ఏ మీడియం ఫ్లేమ్ ఓన్లీ. లేకపోతే మాడిపోతాయి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టే కుక్ చేయండి. ఆఫ్టర్ 20 minutes క్రిస్పీ యమ్మీ కుకీస్ వర్ రెడీ. బిస్కెట్స్ అయితే చాలా బాగా టేస్టీగా వచ్చాయి, చాలా బాగున్నాయి అనమాట. ఫ్రాంక్లీ స్పీకింగ్ కొన్ని అయితే మాడిపోయాయి గైస్. అన్నీ ఏం పర్ఫెక్ట్గా రాలేదు కానీ కొన్ని మాడిపోయాయి అనమాట. ఒక 10 అలా మాడిపోయాయి. ఆల్మోస్ట్ మిగతావన్నీ బాగానే వచ్చాయి. అండ్ ఇక్కడ మాడిపోయిన బిస్కెట్స్ ఏవి అంటే ఇష్ట చేసింది అన్నాను కదా, అంటే మా నేమ్స్ రాసి అవి మాడిపోయాయి అనమాట. మిగతావన్నీ బాగానే వచ్చాయి ఆల్మోస్ట్. మైదాతో చేస్తే టేస్ట్ ఆటోమేటిక్గా బాగా వస్తుంది, బట్ అది అస్సలు హెల్త్కి మంచిది కాదు హెల్త్కి అని చెప్పి గోధుమ పిండి యూజ్ చేస్తామా, ఏమవుతుంది మైదాతో చేసిన టేస్ట్ అయితే రాదు అండ్ ఫ్లఫీనెస్ కూడా రాదు, చూడటానికి కూడా పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపించదు అనమాట. చాలా మంది తినడానికి కూడా నచ్చరనమాట గోధుమ పిండితో చేస్తే. అవుట్ సైడ్ ఫుడ్ తింటే తప్పదు కానీ ఇంట్లో అయితే నేను మైదా అసలు యూజ్ చేయను అనమాట. అవుట్ సైడ్ ఫుడ్ కూడా డైలీ తినం కాబట్టి ప్రాబ్లం ఉండదు అని సమర్థించుకుంటాను అనమాట. మనం ఇంట్లో చేసుకుంటే ఏంటంటే ఇంగ్రీడియంట్స్ మీద మనకు కంట్రోల్ ఉంటుంది అండ్ వీ కెన్ ఆల్సో అవాయిడ్ అన్వాంటెడ్ ప్రిజర్వేటివ్స్ అనమాట. సో అందుకని చెప్పి ఇంట్లో చేసుకుంటే బెటర్. అండ్ గైస్ హానెస్ట్లీ ది టేస్ట్ ఈజ్ రియల్లీ గుడ్. Please try this at home and let me know how it turned out. Ee video nachithe please do like, comment and don't forget to subscribe guys. See you in the next video. Until then, bye guys.